బ్రెయిన్ ఈటింగ్ అమీబా వినే ఉంటారు కదా. 3 నెలల పిల్లల దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు వస్తే మాత్రం 1 నుంచి 20 రోజుల్లోనే ప్రాణాలు పోతున్నాయి. కూడా కరోనా లాగా మనది కాదు, ఎక్కడో నెగ్లేరియాదంట, అక్కడ నుంచి కేరళకు వచ్చింది. మీకు గుర్తుందా, ఫస్ట్ కరోనా కేసు కూడా కేరళలోనే వచ్చింది. అప్పుడు కూడా మనకు రాదులే అన్న ధైర్యంతోనే ఉన్నాము, కానీ ఎంత ఫాస్ట్ గా వచ్చి ఎంత ప్రళయం సృష్టించింది కదా. ఈ బ్రెయిన్ ఈటింగ్ కేసులు కూడా అలాంటివే. ఎప్పుడో 1950లో నుంచే ఉన్నాయంట నెగ్లేరియాలో. కాకపోతే ఈ సంవత్సరం కేరళలో ఈ కేసులతోని ఎక్కువగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మరణిస్తున్నారని అక్కడ హెల్త్ మినిస్టర్ స్వయంగా డిక్లేర్ చేశారు. సో మరి ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే, ఇప్పుడు ఎక్కువగా మాల వేసుకొని వెళ్తున్నారు కదా అయ్యప్ప స్వాములు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ఎక్కువగా స్టోర్ ఉన్న వాటర్లో, చెరువుల్లో అక్కడ వెళ్తే కంపల్సరీ స్నానాలు చేసి వెళ్తారు దర్శనానికి. ఎక్కువ నిల్వ ఉన్న నీళ్ళలో స్నానం చేయడం ద్వారా ముక్కులో నుంచి మనకి మెదడులోకి వెళ్తుందంట ఈ అమీబా. చిన్న పిల్లలు కూడా వెళ్తా ఉంటారు. సో చాలా 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 కేర్ఫుల్ గా ఉండాలి. ప్రాణాలతో రిస్క్ చేయొద్దు. మెడిసిన్ లేదు, కానీ అయితే జలుబు, దగ్గు, ఫీవర్, వామిటింగ్స్ మాత్రం అనిపిస్తే తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ప్రికాషన్స్ తీసుకోవాలి. యాంటీబయాటిక్స్ ఇస్తారంట. కార్తీక మాసంలో నదిలో, చెరువుల్లో మునిగే వాళ్ళకి, స్నానాలు చేసే వాళ్ళకి, సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ 7 days లో జ్వరం, దగ్గు, వాంతులు ఇలాంటివి ఉంటే తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేదు అంటే 17-18 days లోనే డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమే.